తమ్మి తమిళా పక్కా తెలుగు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ ఆఫీషియల్. ప్రీవియస్ ఇయర్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. వీడియో నేను కూడా వచ్చిన అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకున్న ఆల్మోస్ట్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఎలా ఉంటుంది క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ అని వస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లోడ్ వేసుకున్న ఫాంట్ లింక్ ఎలా ఉంటుంది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బ్యాగ్ వచ్చండి. అన్ని టెక్స్ట్లెట్స్ ఫాంట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ బీట్ 4.5 దగ్గరకు వచ్చేసి ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసి వెళ్ళగలి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా ఎగ్జాంపుల్ ఫోటో చూపిస్తున్నాను నేను. ఇలా యాడ్ చేసుకుని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ ఏరియా యాడ్ చేసుకుని ఇలా జూమ్ చేసుకోండి. ఫింగర్స్తోని ఫోటో లేయర్ని ఇలా జూమ్ చేసుకొని ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటో లైన్ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోకి యానిమేషన్ వేయండి. మూవ్ అండ్ యానిమేషన్ ఫోటో లేయర్ క్లిక్ చేసి మూవ్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లో ఒక రీఫ్రేమ్ యాడ్ చేయండి. కొంచెం జరిపి ఇంకొక రీఫ్రేమ్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి స్టార్టింగ్ రీఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనండి. ఇలా ఇలా లెఫ్ట్ సైడ్ అనండి. మళ్ళీ ఎండింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ ఎండింగ్లో రీఫ్రేమ్ యాడ్ చేయండి. రైట్ సైడ్ మూవ్ చేయండి. ఇలా రైట్ సైడ్ మూవ్ చేస్తే ఇప్పుడు వస్తుంది. ఫోటో లైన్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మోషన్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇక్కడ ఉంది కదా మోషన్ బ్లర్ క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. సెట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు వస్తుంది. ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ ప్లస్ సైన్ చేసిన వాళ్ళకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుంటే కానీ ఇలా యాడ్ చేసుకుని ఇలా ఫింగర్స్ ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ ఫోటో లేయర్కి మూవ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి యానిమేషన్ వేయండి. ఫోటో లైన్ క్లిక్ చేయండి. ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లో రీఫ్రేమ్ యాడ్ చేయండి. కొంచెం మూవ్ చేసి ఇంకొక రీఫ్రేమ్ యాడ్ చేయండి. మూవ్ చేసి స్టార్టింగ్ రీఫ్రేమ్ దగ్గరకు వచ్చేయండి. లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. ఇలా లెఫ్ట్ సైడ్ మూవ్ చేసి సో మళ్ళీ ఇక్కడ ఎండింగ్లోకి వచ్చేయండి. ఎండింగ్లోకి రీఫ్రేమ్ యాడ్ చేసి రైట్ సైడ్ మూవ్ చేయండి. ఇలా మూవ్ చేయండి. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మోషన్ బార్ ఎఫెక్ట్ యాడ్ చేసినాము, ఆ ఎఫెక్ట్ యాడ్ చేయండి. యాడ్ అయిపోతుంది. ఇలా ఫింగర్స్తో దూరం వేసుకొని ఫోటో లేయర్ని సరే ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ అన్ని ఫోటోలు యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసి దానికి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. కానీ ఇలా యాడ్ చేసుకుని ఇలా ఫింగర్స్తో ఫుల్ స్క్రీన్ చేసుకుని బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫోటోలు లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి దానికి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఫుల్ స్క్రీన్ చేసుకుని ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. మళ్ళీ ఇలా సేమ్ ఇలానే ఇలా బ్లాక్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి దానికి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫోటోలు లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి దానికి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఫింగర్స్తో ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి
బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకొని ఫింగర్తో ఫుల్ స్క్రీన్ చేసుకొని బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫోటో నెటివ్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటో లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ నెటివ్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు స్టార్టింగ్లో చేసి మీరు ఇక్కడ మనం ఎఫెక్ట్ ఇచ్చాం కదా, స్టార్టింగ్లో 1 by 1 ఫొటోస్కి యాడ్ చేయండి. ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని టైమింగ్ చెప్తాను. 11:27 దగ్గరకు వచ్చేసి ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ సైన్ క్లిక్ చేయండి. పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైం చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇలా వస్తుంది ఎఫెక్ట్. సేమ్ మళ్ళీ మధ్యలో ఫోటో వదిలేయండి. మళ్ళీ 18:13 దగ్గర ఉన్న ఫోటో లేయర్ క్లిక్ చేయండి. ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ ఆఫ్ చేసి టైం చేసి పేస్ట్ చేయండి. సేమ్ ఇలానే సేమ్ మళ్ళీ ఫోటో వదిలేయండి. సేమ్ మళ్ళీ 23:12 దగ్గర ఉన్న ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ సైన్ క్లిక్ చేయండి. పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైం చేసి పేస్ట్ చేయండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్ 2 ఉంది కదా, 2 క్లిక్ చేసి ప్లస్ సైన్ క్లిక్ చేయండి. ఫోటో లేయర్ 2 క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని వదిలేసిన ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, అన్ని ఫోటో లేయర్స్కి యాడ్ చేయండి. ఇలా ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైం చేసి పేస్ట్ చేయండి. సేమ్ అన్ని ఫోటో లేయర్స్కి అలానే వేసుకొని మనం ఉద్దేశించిన ఫోటో లేయర్స్కి ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.